హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నమస్తే అండి. ఈరోజు చేపల పులుసు అండ్ చేపలు ఫ్రై చేశాను. అది ఎట్లా అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ చేపలు వచ్చేసి చందువా చేపలు అండి. చందువా చేపలు ఇవి గట్టిగా చక్కగా ఉంటుందండి. ముళ్ళు అంతగా ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేసినా చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఓకేనా? ఇంకా దీనికోసం చేపలు తీసుకున్నాను కదా, ఇంకా బాగానే పెట్టుకున్నా. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 2 బెండకాయలు కూడా వేసానండి, కరివేపాకు, టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఓకే, డన్. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు నేనైతే వేసాను కానీ అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఓకేనా? నేనైతే ఆవాలు వేసుకున్నాను. 2 చిటపటలు ఆడడానికి ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకున్నాను. సింపుల్ అండ్ ఈజీ అనమాట. చందువ చేపలు అండ్ ఫ్రై కూడా చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వెరీ యమ్మీ అనమాట. చాలా బాగుంది. అంటే చాలా ఈజీగా చేసుకుంది అనమాట. పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. చేపలు నీట్గా కడిగి పెట్టుకోవడం అదే కొంచెం పని, కానీ వంట అయితే ఈజీ. ఆయిల్ కాగిన తర్వాత ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫిష్ హార్ట్కి కూడా చాలా మంచిది. చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదండి. వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా కానీ ఫిష్ తినాలి. తినడానికి ట్రై చేయండి. నేనైతే ఆదివారం, మంగళవారం, బుధవారం కంపల్సరీ నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది. 3 days తింటాము వీక్లీలో. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది పులుసు కాబట్టి ఆనియన్స్ మరీ డీప్గా ఫ్రై అయిపోయే అవసరం లేదండి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మార్నింగే మిక్సీ పట్టానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పులుసు అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. వండుతుంటేనే అసలు ఆ ఫ్లేవరు, స్మెల్ అదిరిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. పులుసు కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. టమాటా ఎక్కువ వేసినా తీపి అయిపోతుంది కాబట్టి టమాటా ఎక్కువ వేసుకోం కదా, కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకోవాలి. పులుసు బాగుంటుంది. మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా పులుసు పెట్టుకోవాలి. చింతపండు అది కొంచెం చూసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్న పులుపు ఎక్కువ అయిపోతుంది. అండ్ పసుపు వేసుకుంటున్నాను. టమాటాలు వేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. టమాటా వేసే కానీ ఎప్పుడు కూడా కలుపుకోకూడదు, మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి టమాటాలు. స్మాష్ చేసుకోవచ్చు.
ఇంకా బాగా కలిపేసుకొని ఫిష్ వేసుకోవాలి. ఇంక అందులోని ఆనియన్స్ ప్యూరీ, టమాటో ప్యూరీ మిక్స్ చేసుకొని ఆ విధంగా కూడా వేసుకోవచ్చండి. ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది. ఈ విధంగా ఆనియన్స్ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత పులుసు పెట్టుకుంటే ఈ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఇంకా చేపలు అందులో వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత కూడా చేపలు వేసుకోవచ్చు, కానీ కొంచెం చేపలు కూడా వేగుతాయి అన్నట్టు ముందుగుండా చేపలు వేసా. చేపలు అయితే గట్టిగా ఉన్నాయి. ఫ్రెష్ చేపలు అండి, చందవ చేపలు కదా, చాలా బాగున్నాయి. ఫ్రెష్ చేపలు అన్నమాట. వీడియో చూడగానే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కంటెంట్కి సరిపడ్డగా కారం అండి. కారం నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మాది మసాలా కారం అండి. ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మేమే గిన్నె పట్టించుకుంటాం. ఈరకి సరిపడంత కారం అయితే మేమే పట్టించుకుంటాం కాబట్టి మసాలా కారం. ఇంకే పౌడర్లో వేయాల్సిన అవసరం ఉండదండి. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, ఇంకా చింతపండు రసం వేసుకోవాలి. నేను బిఫోర్ నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా, రసం బాగా పిండేసి చింతపండు రసం వేసుకోవడమే ఇందులోనే. చాలా బాగుంటుంది పులుసు అయితే ఈ విధంగా చేసుకుంటే. ట్రై చేయండి. ఈజీ మెథడ్ అన్నమాట ఇది. కొంచెం అంటే చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇది ఒక మాదిరిగా పులుసు అన్నమాట. కొంచెం చింతపండు పులుసు కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత ఒక 4 బెండకాయలండి, 4 లేడీ ఫింగర్స్ కట్ చేసి ఇలా వేసుకోవాలి. కొంచెం పులుసు అనేది చిక్కగా కూడా వస్తుంది, బాగుంటుంది. ట్రై చేయండి. ఒక 2 బెండకాయలు వేయండి పులుసులో, చాలా బాగుంటుంది. ఫైనల్లీ పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి అన్నంలో వేసుకొని లాగించేయడం, చాలా బాగుంటుంది. ఈరోజు చేపల పులుసు అయితే ఈ విధంగా చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా చేపల ఫ్రై కూడా చేశాను, అది కూడా చూడండి. ఫైనల్లీ కొత్తిమీర చల్లుకోవాలి. చేపల పులుసు అంటే కొత్తిమీర ఉంటేనే ఆ పులుసు బాగుంటుందండి. కొత్తిమీర అయితే వేసుకోవాలి. చేపలు కదిలిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి, విరిగిపోతాయి చేపలు. కొంచెం చిక్కగా పెట్టాను పులుసు, మరీ పలుచగా కాకుండా. ఇలా అయితేనే బాగుంటుంది. టేస్ట్ అయితే వెరీ యమ్మీ. అయిపోయింది పులుసు. ఇంకా ఫ్రైకి వచ్చేసి ఈ ముక్కల్లోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా పౌడరు, పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసేసి కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం శనగపిండి వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుంటాను. ఇది ఆయిల్లో ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నా. పొడిగా చక్కగా వచ్చాయి ఫ్రై అయితే మాత్రం. అయిపోయిందండి చేపల ఫ్రై. అంతే, చక్కగా ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడం.
ఈ 2 ఐటమ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.